నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగా వేడుకలు జరగగా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు జీకేఎస్ఎస్ అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, PHCF అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు, ఎంపీడీఓపీ వెంకటనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ PVV సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. సుమారు అరగంట పాటు ఫిజికల్ డైరెక్టర్ కె దుర్గా నాగలక్ష్మి, జి సుందరరావు యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం యోగా ద్వారానే సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ జయరాం, పల్లి రామకృష్ణ, కల్లూరి శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజున దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో మోడీ గారు ఇక్కడికి రావటం, మరి ఇక్కడ సుమారు 2 కోట్ల మంది మా ప్రాంతంలో ఇక్కడ నుంచి హై స్కూల్లోనైతేనే కోటనందూరు గ్రామంలోనే దగ్గర 17 పాయింట్లు పెట్టి ఎక్కడికక్కడ యోగాసనాలు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగాసనం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా వల్ల అనారోగ్యాల బారి నుండి తప్పించుకోవచ్చు. యోగా వల్ల చదువు యందు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగడం, మంచి లక్షణాలు అలవడడం లాంటివి ఉంటాయి. ఈ యోగా అనేది ఈరోజు మోడీ గారు వస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అని కాకుండా ప్రతిరోజు కూడా మా విద్యార్థులు వారితో పాటు ఇక్కడ వచ్చిన అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఈ యోగా చేస్తే అనారోగ్యాల బారి నుండి తప్పించుకోవచ్చు. ఈరోజు గొప్ప అవకాశం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు అవకాశం ఇవ్వడం, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఈరోజు మోడీ గారు విచ్చేసి స్వయంగా మన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, 5 లక్షల మంది ఏకంగా ఒకే ప్లాట్ఫామ్ మీద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ కాసి చూసేటట్టుగా కృషి చేయడంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కృషి చేయడం వల్ల మనకి మోడీ గారు ఈ అవకాశం కల్పించారు.